హాయ్ గైస్, మన హిడెన్ జెమ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా సిరీస్లో నా నెక్స్ట్ సజెషన్ వచ్చేసి కాంతా. 2025 ఎండింగ్లో వచ్చిన వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిలిమ్స్ అండ్ నా పర్సనల్ ఫేవరెట్. ఈ మూవీకి రీజన్ ఏంటో తెలియదు, థియేటర్లో పెద్దగా ఆడలేదు, ఓటీటీలో కూడా చాలా తక్కువ మంది చూశారు. బట్ దిస్ మూవీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియల్. అసలు ఒక పోయంలా ఉంటుందండి మూవీ అంతా కూడా. అఫ్కోర్స్ నేను కూడా కొన్ని కారణాల వల్ల థియేటర్కి వెళ్ళి చూడలేదు, బట్ ఓటీటీలో చూసిన తర్వాత థియేటర్లో ఎందుకు మిస్ అయ్యానా ఈ మాస్టర్ పీస్ అనిపించింది. ఇందులో ఉన్న ప్రతి యాక్టర్ అబ్సల్యూట్లీ నైల్డ్ ఇట్. అసలు భాగ్యశ్రీ భోస్లే నుంచి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఏదో జస్ట్ ఒక నార్మల్ ఫీమేల్ యాక్ట్రెస్ రీసెంట్గా వచ్చి బాగా ఫేమస్ అయ్యారు అనుకున్నా కానీ షీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఎంత బాగా యాక్ట్ చేశారంటే నాకు మహానటిలో కీర్తి సురేష్ గారు గుర్తొచ్చారు. చాలా బాగా యాక్ట్ చేశారు. ఎందుకు నేను అంతలా కంపేర్ చేస్తున్నాను అనేది ఒకసారి మీకు మూవీ చూసాక మీకు కూడా అర్థమవుతుంది. మన ఆల్ టైమ్ ఫేవరెట్ దుల్కర్ గారి గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మన బల్లాల దేవరానా గారు అండ్ మన సముద్రగని గారు అందరూ వాళ్ళ రోల్స్లో పర్ఫెక్ట్ న్యాయం చేశారు. అండ్ మూవీస్ ఒరిజినల్లీ మేడ్ ఇన్ తమిళ్ అండి. తెలుగు అండ్ అదర్ ఆడియోస్ కూడా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ మన యాక్టర్సే చెప్పారు. సో డబ్బింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ గుడ్. అండ్ మూవీ వాజ్ డైరెక్టెడ్ బై సెల్వమణి సెల్వరాజ్ గారు. ఈజ్ అ తమిళ్ డైరెక్టర్. మూవీ టెక్నికల్ విషయాల గురించి మాట్లాడుకుంటే నాకు సినిమాటోగ్రఫీ చాలా బాగా నచ్చిందండి. మూవీ ఈజ్ బేసికలీ 90s పీరియాడిక్ డ్రామా, యాక్చువల్లీ పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్. సో ఆ సెట్స్, ఆ కాస్ట్యూమ్స్, విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ వాడకుండా చాలా న్యాచురల్గా తీసినట్టు అనిపించింది. ఒక స్లో పేస్డ్ క్రైమ్ థ్రిల్లర్ని, అది కూడా ఒక పీరియాడిక్ డ్రామా, అండ్ దెన్ ఫేవరెట్ యాక్టర్స్తో చూడాలంటే ఇట్స్ లైక్ ఎ బూన్. అందుకే నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. స్టోరీ అండ్ ప్లాట్ బాగా రాసుకున్నారు అండ్ ఎగ్జిక్యూషన్ కూడా బాగానే చేశారు అనిపించింది. అండ్ సినిమాకి మ్యూజిక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎసెన్స్ని యాడ్ చేసిందని చెప్పొచ్చు. బట్ ఒక మలయాళీ బేస్డ్ స్లో థ్రిల్లర్లా ఉంటుంది. కొంచెం మరీ మూవీ స్లోగా ఉండడం వల్ల థియేటర్లో ఆడియన్స్ కొంచెం ఎంకరేజ్ చేయనట్టు అనిపించింది. బట్ ఒకసారి మనం ఓటీటీలో ట్రై చేయొచ్చండి. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఆల్రెడీ December 12th నుంచే స్ట్రీమ్ అవుతుంది. ఇప్పటివరకు ఒకసారి చూసి ఉండకపోతే ఒక్కసారి చూసేయండి. అండ్ ఇంకా స్టోరీ, ప్లాట్ అండ్ బేసిక్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే, ఒకవేళ మీకు ప్లాట్ వినడం ఇష్టం లేదు, స్టోరీ లీక్ అవుతుంది అనిపిస్తే యూ కెన్ స్కిప్ అండ్ వాచ్ ద మూవీ. బట్ ఇది రివ్యూ కాదు, యాక్చువల్లీ ఒక టైప్ ఆఫ్ సజెషన్ కాబట్టి నేను బేసిక్ స్టోరీ లైన్ చెప్పాలనుకుంటున్నాను. మూవీలో మెయిన్ ప్లాట్ వచ్చేసరికి ఈగోస్ అండి. డైరెక్టర్కి హీరోకి మధ్యన జరిగిన ఈగో క్లాషెస్ వల్ల ఎవరు బలయ్యారు, ఎందుకు, ఏం జరిగింది అనేది ఒక కథ. సో బేసికలీ టీకే మహాదేవన్ గారు నటించిన మన దుల్కర్ గారు మూవీలో ఒక పెద్ద స్టార్. చాలా అంటే చాలా పూర్ బ్యాక్గ్రౌండ్తో నటనలో ఇంట్రెస్ట్ ఉన్న మన టీకే మహాదేవన్ని అంత పెద్ద స్టార్ హీరోని చేసిన ఒక ఇంపార్టెంట్ మెయిన్ డైరెక్టర్ చంద్రన్ అయ్య గారు, మన సముద్రగని గారు. అయితే మొదట్లో వీళ్ళిద్దరు బాగానే ఉన్నా తర్వాత ఎదుగుతున్న కొద్ది టీకే మహాదేవన్కి వస్తున్న డబ్బు కానీ, గర్వం కానీ, దానివల్ల వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని ఈగో క్లాషెస్ వచ్చి ఇద్దరి మధ్యలో చాలా పెద్ద గొడవలు జరుగుతాయి. సో మెనీ ఇయర్స్ పాస్ట్, వీళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోరు, చూసుకోరు. బట్ శాంత అనే ఒక సీక్వెల్ ఫిలింని డైరెక్ట్ చేయడానికి చంద్రన్ అయ్య అండ్ మన హీరో గారు కలిసి నటించాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. డైరెక్టర్ని ఎలా అయినా తొక్కి పడేయాలి అనే కోరికతో ఉన్న టీకే మహాదేవన్కి ఇదే మంచి ఛాన్స్గా భావించి కావాలనే సెట్లో తనే డైరెక్షన్ చేయడం, మూవీ నేమ్ని శాంత నుంచి కాంతాగా మార్చడం, ఇంకా అదర్ విషయాల వల్ల వీళ్ళిద్దరి మధ్యన సెట్లో కూడా చాలా గొడవలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సినిమాకి హీరోయిన్ మన భాగ్యశ్రీ భోస్లే గారు. కుమారి కూడా ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. తనని కూడా అయ్యా గారే చేరదీసి తన ఇంట్లో పెట్టుకొని ఫుడ్, షెల్టర్ అన్నీ ఇచ్చి తనని స్టార్ చేస్తున్న మొదటి సినిమా అది శాంత. తనని ఇంత బాగా చూసుకుంటూ మొదటి సినిమాకి అవకాశం ఇచ్చిన అయ్యా గారి మీద కుమారికి చాలా భక్తి గౌరవాలు ఉంటాయి. అలానే టీకే మహాదేవన్ మీద కొంచెం కోపం కూడా ఉంటుంది. ఎందుకంటే సెట్లో తను అయ్యా గారితో ప్రవర్తించే విధానం కానీ, సినిమాని తనే డైరెక్ట్ చేయడం, క్లైమాక్స్ మార్చడం, ఇలాంటి విషయం వల్ల చాలా అంటే చాలా కోపంగా ఉంటుంది కుమారికి. సో మొదట్లో వీళ్ళిద్దరూ ఒకరినొకరు గొడవ పడినట్టు నటించిన తర్వాత మెల్లగా కుమారి టీకే మహాదేవన్తో ప్రేమలో పడుతుంది. ఈ ప్రేమలో పడిన విషయం అయ్యా గారికి తెలిసి తనకి నచ్చక కుమారికి మొదట సర్ది చెప్తారు తనతో దూరంగా ఉండమని. కుమారి వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చాలా చేస్తుంది. కానీ అహంకారం మధ్య కొట్టుమిట్లాడుతున్న వీళ్ళిద్దరూ ఎప్పటికీ కలవరు. కుమారిని ట్రాప్ చేశాడనే భయంతో అప్పటికే పెళ్ళైన టీకే మహాదేవన్ మీద కోపంతో ఉన్న తన మామగారు ఇంకా అయ్యా గారు తనని చంపుతున్నారేమో అనే భయం కలిగించేటట్టు కొన్ని సందర్భాలు జరుగుతాయి సెట్లో. ఇదంతా దృష్టిలో పెట్టుకుని భయపడుతున్న టీకే మహాదేవన్కి అనుకోకుండా ఒక వార్త తెలుస్తుంది, కుమారి చనిపోయిందని. తర్వాత రోజు పెళ్లి చేసుకుందాం, తను గర్భవతి అని తెలిసిన కుమారిని ఎవరు చంపారు,
ఎలా చంపారు అనేది ఒక పెద్ద సమస్య. కానీ అందరి అనుమానం టీకే మహాదేవన్ మీదకి వచ్చి తన జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అప్పుడే మన ఇన్స్పెక్టర్ ఫీనిక్స్ దేవరాజ్ క్యారెక్టర్లో చేసిన రానా దగ్గుబాటి గారి ఎంట్రీ. తన క్యారెక్టర్ అయితే చాలా మొండిదండి, ఎవరి మాట వినరు అండ్ బాగా ఎంటర్టైన్ చేస్తారు కూడా. తన ఎంట్రీ వచ్చిన దగ్గర నుంచి సెట్ అంతా మొత్తం బ్లాక్ చేసి ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు అనే ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా బాగుంటుంది. సో కుమారిని ఎవరు చంపారు, టీకే మహాదేవన్ బయటపడతాడా, అసలు తను చంపాడా లేదా, అయ్యానే చంపారా తనని ద్రోహం చేసిందని విషయం తట్టుకోలేక, లేకపోతే టీకే మహాదేవన్ యొక్క మామగారు చంపారా, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా కాంతాన్ని చూడాల్సిందే. ఐ బెట్ ఇట్ రిగ్రెట్ ఫీల్ అవ్వరు ఖచ్చితంగా. మీరు ఒకసారి చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.